సో ఇంకొక ముఖ్యమైన విషయము, హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. క్రైమ్ రేట్ బాగా పెరిగింది కాంగ్రెస్ వచ్చాక, 23% పెరిగింది. ఇంతకుముందు ఇదే పోలీసులు, ప్రభుత్వం వేరే, మరి ఇదే పోలీసులు అప్పుడున్నారు ఇప్పుడున్నారు, మరి ఇప్పుడు ఎందుకు క్రైమ్ రేట్ పెరిగింది? అప్పుడు క్రైమ్ రేట్ పెరగలేదు, చాలా పకడ్బందీగా మీరు చేస్తున్నారని వేరే రాష్ట్రాల వాళ్ళు మాకు ఫోన్లు చేసి అసలు ఎట్లా జరుగుతున్నాయి తెలంగాణలో మమ్మల్ని అడిగేవాళ్ళు, వెంటనే ఎట్లా పట్టుకుంటున్నారని అడిగేటవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు క్రైమ్ రేట్ పెరిగింది? ఇది నేను చెప్తుంది కాదు, రికార్డ్స్ చెప్తున్నాయని హరీష్ రావు మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. బహుశా నేను అనుకుంటా హరీష్ రావు గారు ఆత్మ వంచన చేసుకొని మాట్లాడాను, ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడలేను, అవగాహన రాహిత్యంగా మాట్లాడినాను. గత ప్రభుత్వంలో జరిగిన విధానాలను ఆయన కప్పిపుస్తున్నాను నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఆ ప్రభుత్వంలో ఏదైతే చీకటి పరిపాలన కొనసాగిందో, 9.5-10 సంవత్సరాలు చీకటి పరిపాలన కొనసాగింది. ఇక్కడ ఒక అప్రజాస్వామికమైన పరిపాలన, ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగింది. ఇక్కడ ఎవరు కూడా, ప్రజలందరూ కూడా తమ ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను కోల్పోయి ఇవాళ భయభ్రాంతులకు గురై ఎవరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఒక గడీల పాలన కొనసాగింది. పోతే పోలీస్ స్టేషన్కి పోతే నన్నే కేసులు బుక్ చేస్తారన్న భయంలో ఉన్నారు వాళ్ళు. చాలామంది విసిగి వేసారిపోయినారు. అంటే నేను ఒక అడ్వకేట్గా నేను చెప్తున్నా, చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ అట్లీస్ట్ జీడీ ఎంట్రీ కూడా చేయలే ఇక్కడ. అందుకే వాళ్ళ క్రైమ్ రేట్ చాలా పక్కల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉండే, ఎఫ్ఐఆర్లు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే క్రైమ్ రేట్ చూపించేది ఏంది మీకు? పోలీస్ స్టేషన్ ఉండే జీడీ ఎంట్రీ కానీ ఎఫ్ఐఆర్లు నువ్వు ఎన్ని కేసులు ఎన్ని బుక్ అయినాయి, నువ్వు ఎన్ని కంప్లైంట్ వచ్చినాయి, ఎన్ని బుక్ చేసినా కదా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలకు అరే ఇది మా ప్రభుత్వం, ఇది ప్రజాపాలన, ప్రజల పక్షాన ఉంటుంది, మేము పోయి గట్టిగా మేము చెప్పగలుగుతాం, మేము కొట్టాడగలుగుతాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్లు ఇస్తారు వాళ్ళు. ఇంకోటి మారుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ యొక్క విచ్చలబడిగా ఫోన్లు కానివ్వండి ఇవన్నీ కూడా మాట్లాడుతున్న క్రమంలో సైబర్ క్రైమ్ కూడా పెరిగింది బాగా. సైబర్ క్రైమ్ పెరిగినప్పుడు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు రాత్రి ఒక గంట నిమిషంల వ్యవధిలోనే ఖాళీ అయిపోతున్నాయి. వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. ఎఫ్ఐఆర్ బుక్ చేయకుంటే ఆ డబ్బులు రిటర్న్ రావు. దేనికైనా ఎఫ్ఐఆర్ ఉండాల్సింది. ఆ కేసు లేని డబ్బులు రిటర్న్ చేయలేదు. ఎందుకంటే స్టోలెన్ ప్రాపర్టీకి మళ్ళీ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ చేసినప్పుడు డబ్బులు ఇవ్వాలంటే మరి పలాని కేసులో వచ్చింది కంప్లైంట్, ఈ కేసులో ఎఫ్ఐఆర్ చేయలేదన్న మీ ఉద్దేశం? 100% 60% సప్లై చేశారు. ఎక్కడ పోలీస్ స్టేషన్లకు పోవడానికి భయపడ్డారు సార్. మీరు ఒక జర్నలిస్ట్గా మీరే ఎన్నిసార్లు, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అయినా మీ పైన ఏ విధంగా పోలీసుల పైశాచిక దాడి జరిగిందని మీకు తెలుసు కదా. ఇక అంతకంటే ఘోరమైంది ఏముంటుంది ఇంకా? ఇప్పుడు మనకి హరీష్ రావు ఆ యొక్క ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినామని నేను అనుకుంటున్నాను. అదే మాదిరిగా చట్టంలో అనేకమైన మార్పులు వచ్చినాయి. ఇవాళ ఈ ఫోన్లు వేరే, ఫోన్లో థెఫ్ట్, దీన్ని ఫోన్ థెఫ్ట్ మీ థెఫ్ట్ కింద పెట్టలే, రాబరీ కింద పెడతారు. ఓకే, ఫోన్ ఇంతకుముందు థెఫ్ట్ కింద పెడతారు. ఎప్పుడు మార్చారు ఇది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చారు. దీన్ని రాబరీ కింద పెట్టారు. ఎందుకంటే ఇలా అనేకమైన విలువైన అంశాలు ఉంటాయి, లక్షల కోట్ల ఆస్తుల అవి కూడా ఉంటాయి, నీ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఉంటుంది ఇలా. కాబట్టి థెఫ్ట్కు రాబరీకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి రాబరీ కింద పెట్టినప్పుడు కంపల్సరీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిందే. కాబట్టి ఈ కేసు కూడా బుక్ చేస్తున్నాం మేము. ఇవాళ మీరే పేపర్లో చూస్తున్నారు ఎన్ని ఫోన్లను రికవరీ చేసి ఇచ్చారు వాళ్ళు. ఒక్కొక్క ఫోన్లో అనేకమైన ఇన్ఫర్మేషన్ నిక్షిప్తమై ఉంటుంది. వాళ్ళ యొక్క పర్సనల్ డేటా ఉంటుంది, వాళ్ళ బ్యాంక్ ఖాతాలు ఉంటాయి, వాళ్ళ మన ఏమంటారు మన ఇన్కమ్ ట్యాక్స్ పాన్ నెంబర్లు ఉంటాయి, ఆధార్లు ఉంటాయి, అందులో భూముల కమతాల యొక్క అది ఉంటుంది, బ్యాంక్ ఖాతాలు ఉంటాయి, ఇవన్నీ కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇమీడియట్గా ట్రేస్ చేయాలంటే ఎఫ్ఐఆర్ ఉండాలి. ఇవన్నిటితో పాటు ఇంతకుముందు చాలామంది అమ్మాయిలు, అడోలెసెన్స్ ఏజ్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా మిస్సింగ్ ఉండేవారు, పోయేవాళ్ళు. క్షణికావేశంలో లేకుండా ఫ్రెండ్షిప్లో అటు ఇటు పోతే వాటిని కూడా మేమందరం కూడా మిస్సింగ్ కేసు, అబ్స్కాండింగ్ కేసు కింద బుక్ చేసేవాళ్ళం. ఇప్పుడు బిలో 18 ఏది ఉన్నా కానీ కిడ్నాప్ కింద బుక్ చేస్తాం. ఓకే, కిడ్నాప్ కింద బుక్ చేస్తాం. కాబట్టి కిడ్నాప్ కింద బుక్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్లు ఇష్యూ అవుతాయి. ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే దాన్ని ఎందుకంటే కిడ్నాప్ కింద వచ్చినప్పుడు రికవరీలు కూడా బాగుంటాయి. అప్పుడు కిడ్నాప్ కింద చేసినప్పుడు ఏంటంటే పోలీస్ హ్యావ్ టు ఫాలో ఇట్, రాబరీ దే హ్యావ్ టు ట్రేస్ ఇట్, కిడ్నాప్ దే హ్యావ్ టు ట్రేస్ ఇట్. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా లేరు. వీళ్ళు ఏంటంటే అంకగాడు చూస్తారు. మేమేం చేస్తున్నాం, మేము ఒకటే గుర్తుపెట్టుకోవాలి రగ్గారు, ప్రజాపాలన కాబట్టి ఇనుప కంచెలు రాగానే మేము కూలగొట్టాం కదా. అట్లనే పోలీస్ స్టేషన్లో కూడా ఇనుప కంచెలు తీసేసినాం మేము. పోలీస్ స్టేషన్లో కూడా ఇనుప కంచెలు తీసేసినాం. పోలీస్ స్టేషన్లో ఉండేనా ఇంతకుముందు? అంటే వాళ్ళు భయపడ్డారు, ఇనుప ముళ్ళ మీదే ఉన్నారు, పోవడానికే భయపడ్డారు కదా. మానసికంగా కంచెలు వచ్చినాయి, మానసిక కంచెలు ఉన్నాయి అందరికి. పోలీస్ స్టేషన్కి ఓనంటేనే భయపడ్డారు కదా సామాన్యుడు. కాబట్టి ఇలా ఆ మానసికంగా ఉన్న కంచెలు తొలగిపోయినప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఇవాళ వెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చిన ఇవన్నీ కూడా ఇవి అవగాహన లేకుండా ఈ చట్టం పైన ఏవైతే వెసులుబాట్లు వచ్చినాయి, ప్రజలకు అందుబాటులో తేవడానికి ఏవైతే మార్పులు చేర్పులు జరిగినాయో
వాటిని గురించి ఆలోచించకుండా ఒక ప్రజాప్రతినిధి, సీనియర్ ప్రజాప్రతినిధి, ప్రజాక్షేత్రంలో ఉన్నవాడు, మంత్రి చేసినవాడు, అవగాహన ఉండాలి ఇవన్నీ. ఏదో ఇబ్బడి ముగ్గురు మాట్లాడి రాజకీయం కొరకు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు హరీష్ రావు గారు వారు మాట్లాడింది ఏదో లెక్క కొరకు ఇస్తుంది. ఆ లెక్కలు నువ్వు కనుక్కునే కావు కదా, మా అధికారులే ఇచ్చింది కదా, యాన్యువల్ రిపోర్ట్ కింద ఇచ్చింది వాళ్ళే కదా. మేము తక్కువ చేసుకుంటే తక్కువ చేసి ఇవ్వచ్చు ఉండే కదా. అంటే ఏది వచ్చినా ఎవరు కాంప్లైంట్ ఇచ్చినా ఇవాళ మేము స్వేచ్ఛగా పోయి కాంప్లైంట్ ఇస్తే నాకు అన్యాయం జరిగిందంటే కాంప్లైంట్ ఇస్తాను, ఎంక్వైరీ చేస్తాను, తాడో పేడో తేల్చి పంపించేస్తాను. ఎఫ్ఐఆర్ బుక్ చేయన్నా, సరే లేకుంటే వాళ్ళు పిలిపించి మాట్లాడే ప్రకారం చేయన్నా చేసేస్తాను. సామరస్యంగా జరిగేటి సామరస్యంగానే పంపిస్తారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కేకే మహేందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ముఖ్యంగా ఈ సిరిసిల్లలో జరుగుతున్న భూదందాల లెక్క తేలాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ అసైన్డ్ భూములు కబ్జాలు చేసుకుంటే, బెదిరించి గుంజుకుంటే ఆ భూమిని రికవరీ చేయాలి, మళ్ళీ ఆ పేదలకు ఇవ్వాలి. గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ తీసుకోవాలి. ఆ గవర్నమెంట్ భూమిని స్కూళ్ళకో, హాస్పిటళ్లకో, ప్రజల అవసరాల కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఎవరైనా దొంగతనంగా ప్రజాప్రతినిధి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, రైతు బంధు తీసుకుంటున్నారో వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఆ డబ్బులని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈ కేసు విషయంలో అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి